మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనములు. దేవా, నీ వాక్యమును విత్తనై ఉండగా నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, చదవబడిన మూల వాక్యమును యేసయ్య తన ప్రియ శిష్యులతో పలికినట్లుగా మనం చూస్తాము. ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ దినం మనకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. గత సంవత్సరం ఆత్మీయులను కోల్పోయి నూతన సంవత్సరంలో ప్రవేశించి వారి జ్ఞాపకాలతో దుఃఖిస్తూ ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీతోనే ప్రభు ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. ఒంటరి బ్రతుకు, ఒంటరి పోరాటం అని చింతిస్తూ ఉన్నావా? లేక అందరూ ఉన్నప్పటికీ నీలో నీవు తెలియని ఒంటరితనం అనుభవిస్తూ ఉన్నావా? అయితే ప్రభు ఈ దినం నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. నీవు జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే, నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు కాబట్టి దేవుడు నీ జీవితంలోనికి ఒంటరితనాన్ని అనుమతింపచేశాడు. తానే నీ ఆధారం కావాలని నీకు అట్టి స్థితిని కలుగజేశాడు. ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఈ ఒంటరితనము రేపటి నీ దీవెనకు నాంది. ఎందుకంటే దేవుడు నీ ఒంటరితనములో నిన్ను అనాథగా విడవలేదు, నీతో కూడా ఉన్నాడు. అది నీవు గుర్తించాలి. బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట రాతిని తలగడగా చేసుకుని తన ఒంటరితనమును బట్టి దుఃఖించిన యాకోబుకు ఆనాడు తెలియదు తాను 2 గుంపులంత విస్తారముగా దీవింపబడబోచున్నాను అని. తన పేరట ఒక దేశము ఆవిర్భవించబోతూ ఉంది అని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడున్న నీ స్థితికి కారణము ఇప్పుడు నీకు తెలియదు. ఆనాడు యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు ఈనాడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. నిన్ను అనాథగా విడువడు. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఈ దినం కంటికి కనబడకపోవచ్చు, చెవికి వినబడకపోవచ్చు, నీ హృదయానికి గోచరము కాకపోవచ్చు, కానీ దేవుడు తప్పక నీ ఒంటరితనములో నీకు తోడై ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, అబ్రహాము ఒంటరి అయి ఉండగా దేవుడు అతన్ని పిలిచి ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లుగా చేశాడని వ్రాయబడి ఉంది. అవును, వారిలో ఒంటరి అయిన వాడు 10 వందాలగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ ఈ ఆశీర్వాదమును నీవు స్వతంత్రించుకోవాలంటే, నీ ఒంటరి తనములో దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే, నీవు అనాథగా ఉండకుండా దేవుని తోడు కలిగి ఉండాలి అంటే నీవు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? యేసయ్య అంటున్నాడు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి ఇష్టమైన కార్యములు నువ్వు ఎల్లప్పుడూ చేసే బిడ్డగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్నెన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడు. నీ దుఃఖమునంతటినీ తీసివేసి నీకు సంతోష వస్త్రము ధరింప చేయడానికి ఆయన నీతో కూడా సదాకాలము తోడుగా ఉంటాడు. నీవెన్నడూ ఒంటరివి కావు. కాబట్టి ఈ దినం ఒక తీర్మానం తీసుకుంటావా? దేవా, నేనెల్లప్పుడూ నీకు ఇష్టమైన కార్యములు చేస్తాను, నా తోడుగా నీ ఉండు, నా ఒంటరితనములో నాతో కూడా ఉండి నన్ను దీవించు అని. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ఒంటరి తనముతో విసిగి వేసారి ఉన్నారో, చింతిస్తూ ఉన్నారో, అట్టి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. దేవా, వారి వాక్యము వింటూ ఉండగా వారి జీవితంలో ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన కార్యములు చేయడానికి తీర్మానము తీసుకుంటూ ఉండగా మీ తోడును వారితో కూడా ఉంచి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్.